సో దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికల ఫలితాలని మనం చూస్తున్నాం. ట్రెండ్స్ని మనం ప్రస్తుతం చూస్తున్నాం. ఒక పక్క దేశంలో జాతీయ స్థాయిలో ఎన్డీఏ కూటమి ప్రస్తుతం 294 స్థానాల్లో అభ్యర్థులు ఆధిక్యంలో కనిపిస్తూ ఉంటే, ఇండియా కూటమికి సంబంధించి 229 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతున్నారు అక్కడ అభ్యర్థులు. ఇతరులు 20 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతున్న పరిస్థితి. ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అసెంబ్లీ ఫలితాలను కనుక మనం చూసినట్టయితే 175 స్థానాలకు గాను 131 స్థానాల్లో టీడీపీ అభ్యర్థులు ఆధిక్యంలో కొనసాగుతున్నారు. ఇక్కడ మనం గమనించాలి, టీడీపీ కేవలం 144 కూటమి పొత్తుల్లో భాగంగా 144 స్థానాల్లో పోటీ చేస్తే 131 స్థానాల్లో టీడీపీ అభ్యర్థులు ఆధిక్యంలో కొనసాగుతున్నారు. 21 స్థానాల్లో జనసేన అభ్యర్థులు పోటీ చేస్తే 19 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతున్న పరిస్థితి. ఇక బీజేపీకి సంబంధించి 7 స్థానాల్లో అభ్యర్థులు ఆధిక్యంలో కొనసాగుతున్నారు. అలాగే వైఎస్ఆర్సీపీకి సంబంధించిన అభ్యర్థులు కేవలం 18 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతున్న సిచ్యువేషన్ అయితే ఉంది. ఇక ఎంపీ స్థానాలకు సంబంధించి చూసుకుంటే టీడీపీకి సంబంధించిన అభ్యర్థులు 16 స్థానాల్లో లీడింగ్లో కొనసాగుతున్నారు. ఇక్కడ కూడా మనం గమనించాలి, పొత్తు ధర్మంలో భాగంగా 17 స్థానాలకి టీడీపీ పోటీ చేస్తే 16 స్థానాల్లో అభ్యర్థులు లీడింగ్లో కొనసాగుతున్నారు. పోటీ చేసిన 2 స్థానాల్లోనూ ఎంపీ స్థానాల్లో జనసేన పార్టీ లీడింగ్లో కొనసాగుతోంది. ఇక 6 స్థానాల్లో బీజేపీ అభ్యర్థులు పోటీ చేస్తే 4 స్థానాల్లో ఎంపీ అభ్యర్థులు ఇక్కడ లీడింగ్లో కొనసాగుతున్న సిచ్యువేషన్ అయితే కనిపిస్తోంది. ఓవరాల్గా ఎక్కడైతే వైఎస్ఆర్సీపీ పూర్తి స్థాయిలో మేము పట్టు సాధిస్తాం అనుకున్న ఆ స్థానాలు అన్నీ కూడా ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాం. టీడీపీ అభ్యర్థులు కావచ్చు, కూటమి అభ్యర్థులు ఆధిక్యంలో కొనసాగుతున్న సిచ్యువేషన్. కేవలం 3 స్థానాల్లో మాత్రమే ఎంపీ అభ్యర్థులు, వైఎస్ఆర్సీపీకి సంబంధించిన ఎంపీ అభ్యర్థులు, ఒకటి రాజంపేట, అలాగే కడప, అలాగే తిరుపతికి సంబంధించిన ఎంపీ అభ్యర్థులు లీడింగ్లో కొనసాగుతున్నారు. రాజంపేటలో మిథున్ రెడ్డి, అలాగే కడపలో అవినాష్ రెడ్డి, తిరుపతిలో గురుమూర్తి ప్రస్తుతం ఆధిక్యంలో కొనసాగుతున్న సిచ్యువేషన్ అయితే కనిపిస్తోంది. అయితే ఈ సంఖ్య ఇంకా దోబూచులాడుతోంది. ఈ ఆధిక్యం రౌండ్లు మారేసరికి ఆధిక్యం కూడా మారుతున్న సిచ్యువేషన్. సో ఓవరాల్గా కూటమి సూపర్ హిట్ అయినట్టుగా మనం స్క్రీన్ పైన చూస్తూ ఉన్నాం. కూటమి మొత్తానికి కోస్తా జిల్లాల్లో కూడా మనం చూస్తూ ఉన్నాం, కూటమికే జయకొట్టారు. అటు గోదావరి జిల్లాలు కావచ్చు, మరోపక్క శ్రీకాకుళం, విజయనగరం, మొత్తం ఆ బెల్ట్ అంతా కూడా టీడీపీ అభ్యర్థులు పూర్తి